నమస్తే అండి. ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాము, ఇక్కడైతే ఏం చేస్తున్నామైతే ఈరోజు చెప్తానండి. కానీ అందరికి సపోర్ట్ చేసినట్టే నాకు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడైతే ప్రసాదం గురించని సామాన్లన్నీ తెచ్చి నూక అయితే వేపుతున్నాను. ఈ నూక వేపే లోపలైతే పిన్ని వచ్చింది పాలు పట్టుకొని. పాలు అయితే కొనలేదండి, పిన్ని వాళ్ళకి ఆవులు ఉన్నాయి. 2 లీటర్ పాలు పట్టుకొని అయితే వచ్చింది. వచ్చే లోపల నేనైతే నూకైతే వేసి రెడీగా ఉంచాను. ఇంక పిన్ని వచ్చాకైతే పిన్ని నేను కలిసి ప్రసాదం మొత్తం చేస్తాము. ఇంక పిన్ని అయితే మా అమ్మకైతే సొంత తోడుకోడలు కాదు, అలానే చెల్లెని కూడా కాదు. అమ్మకైతే మేము ముగ్గురు ఆడపిల్లలమండి. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎన్ని బాధ్యతలు ఉంటాయో, పెళ్ళిళ్ళప్పుడైనా సరే, ఇంకా పురుళ్ళప్పుడైనా సరే చాలా బాధ్యతలు ఉంటాయి కదా. అమ్మకి అన్నిటికి కూడా పిన్నే తోడుండేదండి. ఇంకా పిన్ని నేను ప్రసాదం మొత్తం చేశాక ఇంకా పిన్ని అయితే మా అందరికీ భోజనాలు అయితే వండింది. ఇంక టిఫిన్లు మాట ఆ రోజు. ఇంక ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ పెట్టేసి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే పిల్లలు నేను అందరం కలిసి టిఫిన్ చేసామండి. టిఫిన్ చేశాక ఇంక ఈరోజు ఇక్కడ దేని గురించి ప్రసాదం చేస్తున్నానైతే అమ్మ వాళ్ళ ఇంటికడైతే చెప్తాను. నాన్నమ్మ చనిపోయి సంవత్సరం అయ్యిందండి, ఫిబ్రవరి 7వ తారీఖుకి. ఆ రోజైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ భజన పెడదామనేసి అయితే ఇదంతా రెడీ చేస్తున్నాము. భజన ఎందుకు అంటే నాన్నమ్మ భజనకి వెళ్ళేదండి. ఇంక భజనకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా చనిపోతే సంవత్సరం రోజట వాళ్ళ ఇంటికాడికి భక్తులు వచ్చి నాన్నమ్మతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భజనకు వచ్చి నాన్నమ్మకి జ్ఞాపకార్థంగా మనం ఏమైనా కొనాలంటే కొనేసి వాళ్ళకి ఇవ్వడానికి అనమాట. అందు గురించి అనేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఈరోజైతే నైటు 9 గంటలకు వస్తారంట. వాళ్ళు భోజనం చేసి వస్తారు. అందు గురించి అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఇవన్నీ రెడీ చేస్తున్నాము. ఇంక ఇక్కడైతే నాన్నమ్మ గురించి అని అన్నీ రెడీ చేసాము. రెడీ చేశాక ఇంకా రాత్రి 9 గంటలకైతే అందరూ వచ్చారు భజన చేయడానికి. అప్పుడు అంత లోపల నేనైతే ఇవన్నీ రెడీ చేసాము, పిన్ని నేను కలిసి. ఇవన్నీ 9 గంటలకి రెడీ చేసేసరికి ఇంకా భక్తులు అందరూ కలిసి అయితే వచ్చారు. ఇంకొచ్చేసరికి మేమైతే ఇవన్నీ రెడీ చేసామండి. రెడీ చేసాక ముందైతే నాన్నమ్మ గురించి అందరూ ప్రార్థించారు, భజన అనమాట. ఇంకా నాన్నమ్మ కూడా ఇలా వెళ్ళేదనమాట. ఊర్లోని ఒక 30 మంది ఉంటారు. 30 మంది ఉంటే వీళ్ళందరూ భజనకి వెళ్తారండి. వీళ్ళతో పాటు నాన్నమ్మ వెళ్ళేది. నాన్నమ్మ ఎవరైతే చనిపోతారో వాళ్ళ ఇంటికి వెళ్ళి సంవత్సరం రోజు ఇలా భజన చేస్తారనమాట. వాళ్ళ జ్ఞాపకార్థంగా మనం ఏమనుకుంటే అవి ఇవ్వచ్చు ఆ రోజు. వాళ్ళందరూ నాన్నమ్మ కూడా అప్పుడు వెళ్ళేది కాబట్టి నాన్నమ్మ గురించి అయితే వీళ్ళందరూ అయితే వచ్చారనమాట. వీళ్ళందరూ ఒక 30 మంది ఉంటారు. చాలా బాగా జరిగింది ఆ రోజైతే. నాన్నమ్మ గురించి చాలా తలుచుకొని చాలా ఇష్టంగా భజన అయితే బాగా జరిగింది. బాగుందండి. మీ వైపు కూడా ఇలా ఉన్నాయేటో ఇప్పటికైనా సరే కామెంట్ చేయండి. ఇలాంటివి మీ వైపు ఎప్పుడైనా ఉంటే. ఇలా చేయమని అమ్మ కూడా మాకు చెప్పిందండి. నాన్నమ్మకి మూలకు తెచ్చేటప్పుడు అమ్మ పరిస్థితి బాగోలేక పెద్ద చెల్లి దగ్గర అయితే అమ్మ ఉండిపోయింది. అమ్మ ఏం చెప్పిందంటే నాన్నమ్మకి సంవత్సరం చేద్దామమ్మా, ఇంకా భక్తులందరినీ పిలవాలి, వాళ్ళందరికీ ఏమైనా కొనాలి అనేసి అమ్మ అయితే చెప్పింది. అందు గురించనే అమ్మ కోరిక కూడా అదే అండి. నాన్నమ్మకి ఇలా భజన పెట్టి ఏవైనా జ్ఞాపకార్థంగా ఇవ్వాలనేసి. అందు గురించని చెల్లి వాళ్ళు రాలేకపోయినా సరే నేను ఒక్కదాన్నే వెళ్ళి పిల్లలు కొనేసి వీళ్ళందరికీ ఇదంతా అయ్యేసరికి అయితే 11 అయ్యిందండి. ఇంక ఈ వీడియో మొత్తం అయితే ఇంతే. లాస్ట్లో అయితే నాన్నమ్మకి అయితే హారతి ఇచ్చాక ఇంక మొత్తం పళ్ళెలు ఇచ్చి పళ్ళెంలో అయితే ప్రసాదం వేసి 2 అరటిపళ్ళు అయితే ఇచ్చామండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నమస్తే.